వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను అర్చన. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. సింగరేణిపై విషపురాతలు ఎవరి కోసం? బట్టి విక్రమార్క. ఫామ్ హౌస్లో కేసీఆర్తో భేటీ కానున్న కేటీఆర్, హరీష్. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన నిర్మాత ఎస్కేఎన్. జనగామలో మంత్రి సీతక్క పర్యటనలో ఉద్రిక్తత. ఇక వివరాల్లోకి వెళ్తే, సింగరేణి ఆస్తులను కొంతమందికి కట్టబెట్టే ప్లాన్తో కార్మికుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా విషపురాతలు రాస్తున్నారంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషపురాతల వల్ల రాష్ట్రానికి, సింగరేణికి నష్టం వాటిల్లుతోందని ఆరోపించారు. ఈ మేరకు ఈ రోజు ఉదయం ప్రజాభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బట్టి విక్రమార్క మాట్లాడారు. సింగరేణిపై అసత్య ప్రచారాల వెనుక కుట్ర దాగి ఉందని, సింగరేణి ఆస్తులు కాజేసే ప్లాన్ ఉందని ఆరోపించారు. టెండర్లపై అపోహలు సృష్టించేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎవరి ప్రయోజనాల కోసం తప్పుడు రాతలు రాస్తున్నారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. రాబందుల నుంచి సింగరేణి ఆస్తులను కాపాడుతానని ఆయన చెప్పారు. నైని బొగ్గు, బ్లాక్ టెండర్ల వ్యవహారంపై బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాయడాన్ని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచారణ జరిపిస్తానని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్లు బట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణిపై కిషన్ రెడ్డి పరిశీలిస్తేనే నిజాలు బయటపడతాయని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యంలో బీఆర్ఎస్లో రాజకీయ ఉత్కంఠ పెరుగుతోంది. ఈ పరిణామాల మధ్య మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఈ మధ్యాహ్నం ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్లనున్నారు. అక్కడ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పార్టీకి చెందిన ముఖ్య నేతల కీలక సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా కేటీఆర్, హరీష్ రావులను సిట్ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సిట్ దర్యాప్తు దూకుడుగా కొనసాగుతుండటంతో పార్టీ నాయకత్వం కొంత ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అంతేకాదు, అవసరమైతే మాజీ సీఎం కేసీఆర్కు కూడా సిట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందన్న చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతోంది. ఈ పరిస్థితుల్లోనే కేసు తాజా పరిణామాలు, సిట్ విచారణలపై పార్టీ తీసుకోవాల్సిన వైఖరి, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై కేసీఆర్తో విస్తృతంగా చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు సమాచారం. చట్టపరంగా ఎలా ముందుకెళ్లాలి, రాజకీయంగా ఎలా స్పందించాలి అన్న దానిపై నేతలు అభిప్రాయాలు పంచుకునే అవకాశం ఉంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ బలోపేతంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరగనున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, నేతలు, కార్యకర్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రజల్లోకి వెళ్లాల్సిన అంశాలపై మాజీ సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు, మున్సిపల్ ఎన్నికలు ఈ రెండు కీలక అంశాలు ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ సమావేశంలో ప్రధాన అజెండాగా ఉండనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ప్రముఖ సినీ నిర్మాత ఎస్కేఎన్ తన పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తన పేరుతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించి సినిమాతో పాటు నటీనటులను లక్ష్యంగా చేసుకుని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు హైదరాబాద్లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ తన పేరుతో ఒక సినిమా గురించి, అందులోని నటీనటుల గురించి తప్పుదోవ పట్టించేలా అవమానకరమైన వ్యాఖ్యలు పోస్టు చేస్తున్నాయని ఎస్కేఎన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా గందరగోళం సృష్టించి నెగిటివిటీని వ్యాప్తి చేయాలనే దురుద్దేశంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్కేఎన్ హెచ్చరించారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ నకిలీ ఖాతాలను నిర్వహిస్తున్న వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు తెలిసింది. తప్పుడు ప్రచారానికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎస్కేఎన్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క జనగామ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. జనగామ జిల్లా కేంద్రంలో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి సీతక్క, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుచరుల మధ్య మాటల యుద్ధం జరిగింది. పెంబర్తి క్రాస్ వద్ద చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రకారం సీతక్క, పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని కాదని, ఈ ప్రాంత అభివృద్ధి కార్యక్రమంలో ఇతర నియోజకవర్గాలకు చెందిన వారికి ప్రాధాన్యత ఇచ్చారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
మరోవైపు కొబ్బరికాయ కొట్టేందుకు బీఆర్ఎస్ నాయకులను ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి ఆహ్వానించగా ఇది బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం కాదని కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం తెలిపారు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నేతల మధ్య వాగ్వాదం తోపులాటకు దారితీసింది. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గో బ్యాక్ అంటూ నినాదాలు చేయగా బీఆర్ఎస్ శ్రేణులు జై పల్లా అంటూ ప్రతి నినాదాలు చేశారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.